రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, జై భారత్ అండి. సార్, మీ పార్టీ తిరుపతి కోఆర్డినేటర్ నెల్లూరు మునిలక్ష్మి గారి పైన అటాక్ జరిగిందన్న ఒక వార్త రావడం చూసాము. మరి ఈ అటాక్ నిజంగానే జరిగిందా? ఎవరు చేశారు? అసలు ఏం జరిగింది సార్ ఇష్యూలో? అవునండి, రాత్రి జరిగింది. ఆవిడ యాక్చువల్గా మనకు పార్టీలోకి యాక్టివ్ పాలిటిక్స్లోకి రాకముందు నుంచి ఆవిడ ఆర్ఫన్ పిల్లలకి, అనాథ పిల్లలకి, తర్వాత సింగిల్ పేరెంట్ ఉండే పిల్లలకి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్లో సర్వీస్ చేసుకుంటా, అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటా, ఆర్ఫనేజ్ హోమ్స్లో తర్వాత సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకి వచ్చేసి ట్యూషన్స్ చెప్పుకుంటా, వాళ్ళకి ఏదో సహాయ కార్యక్రమాలు చేసుకుంటా ఆవిడ సేవా కార్యక్రమాల్లో ఉండేవారు గత 2-2.5 సంవత్సరాలుగా. కానీ రాత్రి వచ్చేసి ఆవిడ ఈ ఆర్ఫనేజ్ హోమ్ నుంచి ట్యూషన్ చెప్పి పిల్లలకి ఇంటికి వస్తున్న క్రమంలో ఎవరో ఆకతాయిలు వచ్చేసి ఆవిడ వెనక నుంచి వచ్చి అది ఆవిడ లాగేసేసి బైక్ మీద నుంచి కింద పడేసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆవిడ తేరుకొని బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సిఐ గారు పిలిచారు, మళ్ళీ సిఐ గారి దగ్గరికి వెళ్తున్నారు. ఏదైనా ఒకటి అయితే క్లియర్ అండి, ఆవిడ రాజకీయాల్లో రాకముందు ఇవే సేవా కార్యక్రమాలు చేశారు. అప్పుడు ఆవిడ మీద ఎలాంటి ఒత్తిడి లేవు, ఎలాంటి అటాక్ జరగలేదు. ద మూమెంట్ ఆవిడ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి సేవా కార్యక్రమాలు చేస్తూ మా పార్టీ గురించి, పార్టీ మేనిఫెస్టో గురించి, పార్టీ విధి విధానాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్న తరుణంలో ఇక్కడ ఎవరైతే ఆ తిరుపతిలో లోకల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకి నచ్చకుండా ఉండుండొచ్చు, లేకపోతే మనకు ఒక ఆల్టర్నేట్ శక్తిగా ఈవిడ ఎదుగుతుందనే ఒక భయాందోళనలో ఉండి ఇలాంటి వాళ్ళని ఆదిలోనే మనం అంతం న్యూట్రల్ చేయాలి, లేకపోతే మనకు రాబోయే రోజుల్లో వీళ్ళు ఒక థ్రెట్గాను లేకపోతే ఒక ఫార్మిడబుల్ అపోజిషన్గా తయారవుతారని ఒక భయంతో చేసినట్టు కనిపిస్తుంది తప్ప దీంట్లో ఇంకొకటి అయితే కనపడట్లేదు. వాళ్ళు ఇంకోటి కూడా గుర్తుంచుకోవాలి, వాళ్ళ దగ్గర మంది మాగదులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, రౌడీ మూకలు ఉండొచ్చు, కానీ మా పార్టీకి ప్రజా మద్దతు ఉంది. మా పార్టీని నడిపిస్తున్న వ్యక్తి ఒక నిజాయితీతో కూడుకున్న ఒక మాజీ రిటైర్డ్ ఐపీఎస్ అండ్ రిటైర్డ్ ఫార్మర్ జేడీ టు సిబిఐ. సో మాకు ఒక పవర్ఫుల్ వ్యక్తి ఉన్నారు. మీరు ఇలాంటి ఆకతాయి పనులు చేసి భయాందోళన సృష్టించి బయటకు వచ్చిన లీడర్స్ని, పర్టికులర్లీ మహిళల మీద ఏదో చేస్తాము, బెదిరిస్తామంటే మీ ఉడత ఊపులకు భయపడేదానికి జై భారత్ పార్టీ లీడర్స్ కానీ క్యాడర్ కానీ సిద్ధంగా లేదు. మీరు ఇలాంటి చర్యలు ఇక్కడితోనే ఆపేస్తేనే బాగుంటుంది. ఇలాంటివి ఇంకా పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుందండి. ఇలాంటివి నెక్స్ట్ ఏదైనా రిపీట్ అయితే మాత్రము చాలా పెద్ద మొత్తంలో ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వాళ్ళ ఉన్న లీడర్స్ వాళ్ళ ఇళ్ళ ముట్టడి చేసే కార్యక్రమం చేసేదానికి కూడా మేము వెనకాడబోతున్నాం. ఓకే, అంటే ఏ పార్టీ చేయించిందని అనుకోవచ్చు? అంటే ఏ పార్టీ అనేది ఇప్పుడు పోలీసులు డిసైడ్ చేయాలి ఎవరు ఏంటిది అనేసి. వాళ్ళు చేయడం కూడా ఏంటంటే అది బాగా చీకటిగా ఉంది. కొన్ని మా వచ్చిన వీడియోస్ చూస్తే చాలా చీకటిగా ఉంది. ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా అక్కడ సీసీటీవీస్ కూడా ఉన్నట్టు నాకైతే కనిపించట్లేదు. సో అది వాళ్ళు చాలా క్లియర్గా ప్లాన్గా చేశారనమాట. ఎందుకంటే ఈవిడ పని చేసుకుంటా, సేవా కార్యక్రమాలు చేసుకుంటా, తర్వాత యాక్టివ్గా మా పార్టీ ఒక భావాల్ని జనాల్లోకి తీసుకెళ్తున్నాం. అవతలకి మేబీ అది ఖచ్చితంగా థ్రెట్గా పరిగణించి వాళ్ళు ఈ చర్యకు దిగజారి ఉంటారనేసి మాకు అనిపిస్తూ ఉందండి. అసలు తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? క్యాండిడేట్లు కానివ్వండి, ఎలా ఉంది అసలు అక్కడ? మా మునిలక్ష్మి గారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారంటే తను రెగ్యులర్గా చేసే సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ రిలేటెడ్ ఏవైతే మా మేనిఫెస్టో ఉందో, తర్వాత పార్టీ భావజాలాన్ని కానీ వివిధ రూపాల్లో ఆవిడ జనాల్లోనే ఉంటున్నారు అన్నమాట. మేబీ దానివల్ల వాళ్ళు డైరెక్ట్గా ఆవిడతోనే చెప్పారంట, మీకు ఇవన్నీ ఎందుకు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, రాజకీయాల్లో ఉండి మీ పనులేవో మీరు చేసుకోండి, మీకు రాజకీయాలు ఎందుకు అంటే సామాన్యులు వచ్చి రాజకీయాలు చేయకూడదా? మీలాంటి పెత్తందారులు లేకపోతే ఒక అవినీతి ఊబిలో కూరుకున్న మీరే చేయాలా? డబ్బున్న వాళ్ళు మీరే చేయాలా? సామాన్య ప్రజలు రాజకీయాలు చేయొద్దా? ఎక్కడైనా రాసిపెట్టుందా మీరే రాజకీయాలు చేయాలనేసి? కొన్ని రాజ్యాంగం ఆ హక్కు మీ వరకే కల్పించిందా పెత్తందారులే రాజకీయాలు చేయాలనేసి? ఓకే, సో ఇప్పుడు దీని పట్ల మరి జేడీ గారి స్పందన ఎలా ఉంది? ఆయన ఎలా అంటే రాత్రి మా అధ్యక్షులు గారు మునిలక్ష్మి గారితో మాట్లాడారండి అండ్ సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా అందరం మా మునిలక్ష్మి గారితో మాట్లాడాము. ఖచ్చితంగా పార్టీ మొత్తం ఆవిడకి సాలిడ్గా ఆవిడకి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను ఆవిడతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకున్నాము. మేము ఎక్కడ అధైర్యపడద్దు, సార్ మీతో ఉంటారు ఎప్పటికీ, అండ్ మా వరకు మేము ఏమైనా చేయగలిగితే అవన్నీ మీకోసం చేస్తామని భరోసా ఇచ్చామండి. ఓకే, దీనిపైన ఎంక్వైరీ అయితే నడుస్తుందా? పోలీసులు ఇప్పుడు పిలిచారంట, సిఐ గారు పిలిచారంటే ఆవిడ మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు సిఐ గారి దగ్గరికి. చూడాలి పోలీసులు కూడా ఎలా తీసుకుంటారు. ఒకటి ఇలాంటి పోలీసులు కూడా ఇలాంటి దుశ్చర్యల్ని చాలా సీరియస్గా పరిగణించాల్సి ఉంటుందండి. ఎందుకంటే మహిళలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వస్తారు. రోడ్డు మీద సేఫ్టీ, సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది వాళ్ళే. మహిళల మీద అటాక్ చేయడం సమాజానికి మంచిది కాదు. అది
పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాలి. అధికార పార్టీకి లేకపోతే అక్కడున్న లోకల్గా ఉన్న స్ట్రాంగ్ లీడర్స్కి కొమ్ము కాసే ప్రయత్నాలు చేయకుండా ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్గా ఆకతాయిల మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నెక్స్ట్ ఇలాంటివి రిపీట్ కాకుండా చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందండి. ఓకే, అంటే ఏ పార్టీ చేయించిందని అనుకోవచ్చు? అంటే ఏ పార్టీ అనేది ఇప్పుడు పోలీసులు డిసైడ్ చేయాలి ఎవరు ఏంటిది అనేసి. వాళ్ళు చేయడం కూడా ఏంటంటే అది బాగా చీకటిగా ఉంది. కొన్ని మా వచ్చిన వీడియోస్ చూస్తే చాలా చీకటిగా ఉంది. ఈవెన్ సీసీటీవీ కెమెరాస్ కూడా అక్కడ సీసీటీవీస్ కూడా ఉన్నట్టు నాకైతే కనిపించట్లేదు. సో అది వాళ్ళు చాలా క్లియర్గా ప్లాన్గా చేశారనమాట. ఎందుకంటే ఈవిడ పని చేసుకుంటా సేవా కార్యక్రమాలు చేసుకుంటా తర్వాత యాక్టివ్గా మా పార్టీ ఒక భావాల్ని జనాల్లోకి తీసుకెళ్తున్నాం. అవతల వాళ్ళకి మేబీ అది ఖచ్చితంగా థ్రెట్గా పరిగణించి వాళ్ళు ఈ చర్యకు దిగజారి ఉంటారనేసి మాకు అనిపిస్తూ ఉందండి. అసలు తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? క్యాండిడేట్లు కానివ్వండి, ఎలా ఉంది అసలు అక్కడ? మా మునిలక్ష్మి గారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారంటే రోజు తను రెగ్యులర్గా చేసే సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ రిలేటెడ్ ఏవైతే మా మేనిఫెస్టో ఉందో తర్వాత పార్టీ భావజాలాన్ని కానీ వివిధ రూపాల్లో ఆవిడ జనాల్లోనే ఉంటున్నారు అన్నమాట. మేబీ దానివల్ల వాళ్ళు డైరెక్ట్గా ఆవిడతోనే చెప్పారంట, మీకు ఇవన్నీ ఎందుకు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, రాజకీయాల్లో ఉండి మీ పనులేవో మీరు చేసుకోకుండా మీకు రాజకీయాలు ఎందుకు అంటే సామాన్యులు వచ్చి రాజకీయాలు చేయకూడదా? మీలాంటి పెత్తందారులు లేకపోతే ఒక అవినీతి ఊబిలో కూరుకున్న మీరే చేయాలా? డబ్బున్న వాళ్ళు మీరే చేయాలా? సామాన్య ప్రజలు రాజకీయాలు చేయొద్దా? ఎక్కడైనా రాసిపెట్టి ఉందా మీరే రాజకీయాలు చేయాలనేసి? కొన్ని రాజ్యాంగం ఆ హక్కు మీ వరకే కల్పించిందా పెత్తందారులే రాజకీయాలు చేయాలనేసి? ఓకే, సో ఇప్పుడు దీని పట్ల మరి జేడీ గారి స్పందన ఎలా ఉంది? ఆయన ఎలా అంటే రాత్రి మా అధ్యక్షులు గారు మునిలక్ష్మి గారితో మాట్లాడారండి అండ్ సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా అందరం మా మునిలక్ష్మి గారితో మాట్లాడాము. ఖచ్చితంగా పార్టీ మొత్తం ఆవిడకి సాలిడ్గా ఆవిడకి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను ఆవిడతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకున్నాము. మేము ఎక్కడ అధైర్యపడద్దు, సార్ మీతో ఉంటారు ఎప్పటికీ, అండ్ మా వరకు మేము ఏమైనా చేయగలిగితే అవన్నీ మీకోసం చేస్తామని భరోసా ఇచ్చామండి. ఓకే, దీనిపైన ఎంక్వైరీ అయితే నడుస్తుందా? పోలీసులు ఇప్పుడు పిలిచారంట, సిఐ గారు పిలిచారంటే ఆవిడ మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు సిఐ గారి దగ్గరికి. చూడాలి పోలీసులు కూడా ఎలా తీసుకుంటారు. ఇలాంటి పోలీసులు కూడా ఇలాంటి దుశ్చర్యల్ని చాలా సీరియస్గా పరిగణించాల్సి ఉంటుందండి. ఎందుకంటే మహిళలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వస్తారు. రోడ్డు మీద సేఫ్టీ సెక్యూరిటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది వాళ్ళే. మహిళల మీద అటాక్ చేయడం సమాజానికి మంచిది కాదు. అది పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాలి. అధికార పార్టీకి లేకపోతే అక్కడున్న లోకల్గా ఉన్న స్ట్రాంగ్ లీడర్స్కి కొమ్ము కాసే ప్రయత్నాలు చేయకుండా ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్గా ఆకతాయిల మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నెక్స్ట్ ఇలాంటివి రిపీట్ కాకుండా చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందండి. అసలు తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? క్యాండిడేట్లు కానివ్వండి, ఎలా ఉంది అసలు అక్కడ? మా మునిలక్ష్మి గారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారంటే రోజు తను రెగ్యులర్గా చేసే సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ రిలేటెడ్ ఏవైతే మా మేనిఫెస్టో ఉందో తర్వాత పార్టీ భావజాలాన్ని కానీ వివిధ రూపాల్లో ఆవిడ జనాల్లోనే ఉంటున్నారు అన్నమాట. మేబీ దానివల్ల వాళ్ళు డైరెక్ట్గా ఆవిడతోనే చెప్పారంట, మీకు ఇవన్నీ ఎందుకు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, రాజకీయాల్లో ఉండి మీ పనులేవో మీరు చేసుకోకుండా మీకు రాజకీయాలు ఎందుకు అంటే సామాన్యులు వచ్చి రాజకీయాలు చేయకూడదా? మీలాంటి పెత్తందారులు లేకపోతే ఒక అవినీతి ఊబిలో కూరుకున్న మీరే చేయాలా? డబ్బున్న వాళ్ళు మీరే చేయాలా? సామాన్య ప్రజలు రాజకీయాలు చేయొద్దా? ఎక్కడైనా రాసిపెట్టి ఉందా మీరే రాజకీయాలు చేయాలనేసి? కొన్ని రాజ్యాంగం ఆ హక్కు మీ వరకే కల్పించిందా పెత్తందారులే రాజకీయాలు చేయాలనేసి? ఓకే, సో ఇప్పుడు దీని పట్ల మరి జేడీ గారి స్పందన ఎలా ఉంది? ఆయన ఎలా అంటే రాత్రి మా అధ్యక్షులు గారు మునిలక్ష్మి గారితో మాట్లాడారండి అండ్ సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా అందరం మా మునిలక్ష్మి గారితో మాట్లాడాము. ఖచ్చితంగా పార్టీ మొత్తం ఆవిడకి సాలిడ్గా ఆవిడకి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను ఆవిడతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకున్నాము. మేము ఎక్కడ అధైర్యపడద్దు, సార్ మీతో ఉంటారు ఎప్పటికీ, అండ్ మా వరకు మేము ఏమైనా చేయగలిగితే అవన్నీ మీకోసం చేస్తామని భరోసా ఇచ్చామండి. ఓకే, దీనిపైన ఎంక్వైరీ అయితే నడుస్తుందా? పోలీసులు ఇప్పుడు పిలిచారంట, సిఐ గారు పిలిచారంటే ఆవిడ మళ్ళీ అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు సిఐ గారి దగ్గరికి. చూడాలి పోలీసులు కూడా ఎలా తీసుకుంటారు. ఇలాంటి పోలీసులు కూడా ఇలాంటి దుశ్చర్యల్ని చాలా సీరియస్గా పరిగణించాల్సి ఉంటుందండి. ఎందుకంటే మహిళలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వస్తారు. రోడ్డు మీద సేఫ్టీ సెక్యూరిటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది వాళ్ళే. మహిళల మీద అటాక్ చేయడం సమాజానికి మంచిది కాదు. అది పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవాలి. అధికార పార్టీకి లేకపోతే అక్కడున్న లోకల్గా ఉన్న స్ట్రాంగ్ లీడర్స్కి కొమ్ము కాసే ప్రయత్నాలు చేయకుండా ఇలాంటివి ఏమైనా జరిగితే ఇమీడియట్గా ఆకతాయిల మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని నెక్స్ట్ ఇలాంటివి రిపీట్ కాకుండా చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది.